తెలుగు భాష విషయంలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైకాపా పార్టీ దొందే. అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా తెలుగు భాష విధ్వంసకులే. తెలుగు భాష ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో గత కొంతకాలం వరకు 5వ స్థానంలో ఉండేది. ఇటీవల కాలంలో అది 7వ స్థానానికి దిగజారింది. భారతదేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాషగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో బెంగాలీ, మరాఠీ తర్వాత తెలుగు వచ్చేసింది. అంటే ఇండియాలో 2వ స్థానంలో ఉండేది 4వ స్థానంలో చేరింది సంఖ్యాపరంగా. ఇక ప్రాచీనతాపరంగా దాదాపు 2500 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి అతి ప్రాచీనమైన భాష మన తెలుగు భాష. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఒక విదేశీయుడైన నికోలాస్ కాంటి ప్రస్తుతించాడు. తెలుగు భాషను సుందర తెలుగు అని ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్యం భారతి ప్రస్తుతించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతించాడు. అటువంటి మధురమైన భాష తెలుగు భాష వైభవాన్ని, ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేయాలని, దిగంతాలకు ఖండాంతరాలకు వ్యాప్తి చేయాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసిన కృషి మరువలేనిది. తెలుగు భాష, తెలుగు సాహిత్యం, లలిత కళలు, జానపదాల్లో పరిశోధనలు చేసేదానికోసం ప్రత్యేక కోర్సుల కోసం 1985 సంవత్సరంలోనే ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అధికార భాషగా తెలుగును సమర్థవంతంగా అమలు చేశారు స్వర్గీయ ఎన్టీఆర్. హైదరాబాదులో ట్యాంకు బండ్ మీద తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం, తెలుగు సంస్కృతి కోసం కృషి చేసిన మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయించారు ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు తన జీవితాంతం తెలుగు భాష కోసం మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా కృషి చేశారు. దీనిని రాష్ట్ర విభజన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారుతూ ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 85 జారీ చేశారు. ఏమిటి దాని సారాంశం? ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. ఇది ఒక చారిత్రక తప్పిదం. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ జీవోను కొనసాగిస్తూ ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోను రద్దు చేస్తామని చెప్పినటువంటి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోను కొనసాగిస్తూ ఉన్నారు. దీని పర్యవసానంగా ఈ సంవత్సరం 2026లో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 95% మంది విద్యార్థులు ఏ మాధ్యమంలో పరీక్ష రాశారు తెలుసా? ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాశారు. 95% మంది ఆంధ్రప్రదేశ్లో. మిగతా 5%లో అటు తమిళ్, ఇటు కన్నడ, ఒరియా, ఉర్దూ, సాంస్క్రిట్, తెలుగు. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష దుస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే ఎంతో దూరం అవసరం లేదు. అచిర కాలంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాసేవాడు ఉండడు, చదివేవాడు ఉండడు, మాట్లాడేవాడు ఉండడు. తెలుగు భాష కాలగర్భంలో కలిసిపోతుంది.
భాషే లేకపోయిన తర్వాత ఇంకా జాతి ఎక్కడుంది? తెలుగు జాతి అంతరించిపోతుంది. ఇటువంటి ప్రమాదం రాబోతూ ఉంది. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వానికి, ఎన్టీ రామారావు గారి పట్ల, తెలుగు భాష పట్ల, తెలుగు జాతి పట్ల, తెలుగు సంస్కృతి పట్ల ఏమాత్రము ప్రేమ, గౌరవము, అభిమానము ఉన్నా గతంలో జగన్ ప్రభుత్వం జారీ చేసి ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న ఆ జీవో 85ను వెంటనే రద్దు చేయాలని, పాఠశాల విద్యలో లేదా కనీసము ప్రాథమిక విద్యలోనైనా తెలుగు భాషను, తెలుగు మాధ్యమాన్ని అటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇటు ప్రైవేట్ పాఠశాలల్లో కంపల్సరీ తప్పనిసరి చేయాలని, తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఉన్నత విద్యా ప్రవేశాలలో ఉద్యోగాల విషయంలో 2% అదనపు మార్కులు కలపాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.